ఈరోజు లెనిన్ 155వ జయంతిని జరుపుకుంటా ఉన్నాం. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక మనిషిని వేరొక మనిషి, ఒక జాతిని వేరొక జాతి, ఒక దేశాన్ని వేరొక దేశం దోపిడీ చేయనటువంటి ఒక వ్యవస్థని రూపొందించినటువంటి మహనీయుడు మార్క్స్ ఎంగెల్స్ రూపొందించినటువంటి ప్రణాళికని, ఆర్థిక తత్వశాస్త్రాలని ఆచరణలో అమలు చేసినటువంటి గొప్ప విప్లవకారుడు కామ్రేడ్ లెనిన్ 155వ జయంతిని ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. మానవాళి విముక్తి ప్రదాతగా లెనిన్ని పేర్కొంటాము. అంటే అప్పటిదాకా లేనటువంటి ఒక వ్యవస్థని రూపుదిద్దడమే కాకుండా ఆ రూపుదిద్దే క్రమంలో ఎదురయ్యేటటువంటి అనేక ఆటంకాలని, ఇబ్బందుల్ని, సమస్యల్ని పురిటిలోనే ప్రాణం తీయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి సామ్రాజ్యవాద దేశాల యొక్క దాడుల్ని, నిర్బంధాలని ఎదుర్కొంటూ ఆ దేశంలో సోషలిజాన్ని నిర్మించి ప్రపంచంలో అనేక దేశాలలో కమ్యూనిస్ట్ పార్టీల ఆవిర్భావానికి కారణమైనటువంటి అక్టోబర్ విప్లవ రూపశిల్పిగా లెనిన్ని మనం అందరము చెప్పుకుంటాము. విప్లవం రావాలి అంటే ఎట్లా వస్తుంది, విప్లవం వచ్చేటటువంటి పరిస్థితులు ఏంటి, విప్లవం రావడానికి చేయాల్సినటువంటి కృషి ఏమిటి, ఏ వర్గాలు మన వర్గాలుగా ఉన్నాయి, ఏ వర్గాలను కూడగట్టాలి, మొట్టమొదటిసారి ప్రపంచంలో ఇవాళ అనేక దేశాలలో ఇస్తున్న నినాదం కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పేసి. విప్లవం సాధించాలి అంటే కార్మిక కర్షక ఐక్యత అవసరం, కష్టజీవుల ఐక్యత అవసరం, కార్మిక వర్గం నాయకత్వం అవసరం, కార్మిక వర్గం నాయకత్వంలో మిగిలిన పీడిత వర్గాలన్నీ కలిసి పనిచేయడం అవసరం అని చెప్పేసి ఆచరణలో ఆ ఐక్యతని సాధించి, ఆ సాధించినటువంటి ఆ ఐక్యత ద్వారా ఆ వర్గాలన్నింటినీ కలిపి పీడిత వర్గాలని ఎదిరించి పోరాటాన్ని నిర్మించి విప్లవాన్ని సాధించి మన ముందుంచి ఒక విప్లవ మార్గాన్ని చూపించినటువంటి దార్శనికుడు కామ్రేడ్ లెనిన్. ఆయన నిర్మించినటువంటి ఆ విప్లవాన్ని అప్పుడే దెబ్బతీయాలని చూసినాయి, ఆ తర్వాత కూడా దెబ్బతీయాలని చెప్పేసి చూసినాయి. కానీ ఆయన వేసినటువంటి పునాదులు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కోట్లాది మంది సోవియట్ పౌరులు తమ ప్రాణాలని బలిదానం గావించి, సుమారు 2 కోట్ల మంది ప్రజలు తమ ప్రాణాలను బలిదానం గావించి ప్రపంచాన్నే ఫాసిజం బారి నుంచి కాపాడినటువంటి పరిణామాలు మనం చూశాము. ఈ పరిణామాలు జరగడానికి మూలం లెనినిజంలో ఉంది, లెనిన్ ఆలోచనలో ఉంది, లెనిన్ సాధించినటువంటి విప్లవంలో ఉంది అని చెప్పేసి అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వచ్చినటువంటి కొన్ని పరిణామాలలో తాత్కాలికంగా కాస్త వెనకపట్టు పట్టినట్టుగా అనిపించవచ్చు. అంటే మార్క్సిజం ఆలోచన ధోరణిని అనుసరించేటటువంటి పార్టీలు అధికారంలోకి రావడం, ఆగిపోవడమో లేదా ఒక అడుగు వెనక్కి వేయడమో చూసే వాళ్ళకి అలా అనిపించవచ్చు. కానీ ఇవాళ మళ్ళీ తిరిగి ప్రపంచంలో పరిణామాలు మారుతూ ఉన్నాయి. శ్రీలంకలో చూసాం, మెక్సికోలో చూసాం, ఫ్రాన్స్లో చూసాం, ఉరుగ్వేలో చూసాం, అట్లాగే లాటిన్ అమెరికా దేశాలలో అనేక దేశాల్లో చూస్తూ ఉన్నాం. తిరిగి మళ్ళీ ఎర్ర జెండా పట్టుకోవాలి, మనం ఈ దోపిడి నుంచి, పీడన నుంచి విముక్తి చెందాలి అంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం అదే అని చెప్పేసి నమ్మి ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు, పోరాటాల్లోకి వస్తున్నారు, ఎన్నికల్లో విజయాలను అందిస్తూ ఉన్నారు. అనేక చోట్ల ఈ పరిణామాలు సాగుతూ ఉన్నాయి. భారతదేశంలో కూడా అట్లాంటి పరిణామాలు రావడానికి ఎంతో కాలం పట్టినటువంటి స్థితి కనపడతా ఉంది. ఇవాళ కార్మిక వర్గం పెద్ద ఎత్తున అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది. రైతాంగం నిర్వహించినటువంటి ఉద్యమాల, ఆందోళనల గురించి మనందరికీ తెలుసు. తిరిగి మళ్ళీ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నయా ఉదారవాద విధానాలు, మతోన్మాద ధోరణులు, మతోన్మాదాన్ని, కార్పొరేట్ శక్తుల్ని కలగలిపి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నటువంటి మోడీ విధానాలకు వ్యతిరేకంగా రేపు మళ్ళీ మే 20వ తేదీన కూడా కార్మిక కర్షకులందరూ కలిసి గ్రామీణ బంధు, సార్వత్రిక సమ్మె నిర్వహించబోతా సమరశంఖాన్ని పూరించడానికి సిద్ధమవుతా ఉన్నటువంటి తరుణంలో మనం ఉన్నాం. అందుకనే ప్రజా చైతన్యం పెరుగుతూ ఉంది. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, బాధలు
తదితర అనేక సమస్యలను ఎదుర్కొంటూ కూడా పోరాటాల్లోకి ముందుకు వస్తున్నటువంటి ప్రజల్ని కూడదీయడం కోసం రకరకాల శక్తులు ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో మరింత బాధ్యతాయుతంగా పనిచేయవలసినటువంటి అవసరం కమ్యూనిస్టులుగా, అభ్యుదయవాదులుగా, ప్రజాస్వామిక శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరి మీద ఉంది అనేదే మనం ఈ సందర్భంలో గమనించవలసినటువంటి ముఖ్యమైన అంశము అని చెప్పేసి అనేది మీ దృష్టికి తీసుకొని వస్తూ, మనం పయనిస్తున్నటువంటి విప్లవ మార్గంలో ఆయన చూపించినటువంటి ఆచరణ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుపోవడానికి తగిన కృషి చేయడం మనందరి బాధ్యత అని చెప్పేసి గుర్తింపజేస్తూ, లెనిన్కి పార్టీ రాష్ట్ర కమిటీ తరపున మనందరి తరపున హృదయపూర్వక విప్లవ జోహార్లు అర్పిస్తూ సెలవు. కమ్రేడ్ లెనిన్ 150వ జయంతి జరుపుకుంటా ఉన్నాం. ఆయన చనిపోయి 150, పుట్టి 150 సంవత్సరాలు అవుతుంది. చనిపోయి 100 సంవత్సరాలు అయిపోతుంది. శతవర్ధంతి మనం గత సంవత్సర కాలం అంతా కూడా లెనిన్ రచనలు మనం చర్చించాం, అధ్యయనం చేశాం, అనేక చర్చలు చేశాం. లెనిన్ యొక్క అనుసరించినటువంటి ఆయన కార్యాచరణ, ఆచరణ, ఆయన సిద్ధాంతం ఈనాటి సమాజానికి, భవిష్యత్తుకు కూడా అనుసరణీయంగా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అనేక మంది గొప్పవాళ్ళు ఉన్నారు, అనేక మంది సిద్ధాంతవేత్తలు ఉన్నారు, అనేక మంది గొప్ప పోరాట యోధులు ఉన్నారు. కానీ కామ్రేడ్ లెనిన్ అన్ని కలిపితే లెనిన్ ఉన్నాడు. దాంట్లో లెనిన్ ఒక పోర్షనే కాదు, ఆయన పోరాటంలో ఉన్నాడు, నిర్మాణంలో ఉన్నాడు, అధ్యయనంలో ఉన్నాడు, ప్రపంచాన్ని, సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడంలో, అనుభవింపజేయడంలో ఉన్నాడు. మార్క్సిజాన్ని మరింత సుసంపన్నంగా ఆయన సామ్రాజ్యవాదాన్ని విశ్లేషించడం అర్థం చేసుకోవచ్చు. ఈనాటి ప్రపంచాన్ని దాదాపు ఆయన ఎప్పుడో చెప్పినటువంటి విషయాలు, పెట్టుబడిదారీ విధానం ఒక అత్యున్నత సామ్రాజ్యవాదం అని చెప్పాడు. సామ్రాజ్యవాదం, ఈ ద్రవ్య పెట్టుబడి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తాన్ని కూడా ఇది ఆవరిస్తుందని చెప్పాడు. దోపిడీ మరింత తీవ్రమైందని చెప్పాడు. లెనిన్ చెప్పినట్టు ఇలా ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదం యొక్క ఆధిపత్యం దోపిడీ పెరుగుతూ ఉంది. ఇప్పుడు రాజ్యాలో చేస్తున్న దుర్మార్గాలు కానివ్వండి, ఉక్రెయిన్ రష్యా యుద్ధం కానివ్వండి, ఇవాళ ట్రంప్ తీసుకొస్తున్నటువంటి సుంకాల పేరుతో మొత్తం ప్రపంచం మొత్తాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి చర్యల మొత్తంతో కూడా సామ్రాజ్యవాదం తమ యొక్క దోపిడీ కోసం, తమ లాభాల కోసం, లేదా తమ సంక్షేమం నుంచి బయటపడటం కోసం ప్రజలపైన యుద్ధం చేస్తుంది, ప్రజల్ని పీడిస్తుంది, యుద్ధాలు సృష్టిస్తుందని చెప్పాడో అది వాళ్ళ మొత్తం ఆచరణ అమలు జరుగుతూ ఉంది. ఇవాళ ఉన్నటువంటి సోషలిస్ట్ సమాజాన్ని కూడా దెబ్బతీసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇలా సుంకాల పేరుతోటి అందరి మీద సుంకాలు విధించి వాటిని కొంతకాలం వాయిదా వేసి రాయబారాలు చేస్తూ బేరసారాలు చేస్తున్న ట్రంప్ లక్ష్యం ఏంటంటే సోషలిజాన్ని దెబ్బతీయటం. చైనా లాంటి సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ వ్యవస్థకి ధీటుగా సవాలుగా ఇవాళ సోషలిస్ట్ సమాజం నిర్మిస్తున్నటువంటి దశలో దాన్ని దెబ్బతీయడం కోసం దీన్ని ఒక ఆయుధంగా వాడుకునే ప్రయత్నం ట్రంప్ చేస్తూ ఉన్నాడు. అందుకే ఇవాళ సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటించడం ప్రపంచ ప్రజలందరి యొక్క కర్తవ్యం, ప్రత్యేకించి కమ్యూనిస్టుల కర్తవ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. లెనిన్ ఏ సామ్రాజ్యం చెప్పాడు అది ఇవాళ మరింతగా విస్తరిస్తూ ఉంది అది. అందుకనే ఇవాళ భారతదేశం కానీ ప్రపంచం కానీ ఇవాళ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినాయి. ఆ సంక్షోభం నుంచి బయటపడటం కోసం ప్రజలపైన భారాలు వేస్తూ ఉన్నాయి, దేశాల మధ్య తగాదాలు సృష్టిస్తూ ఉన్నాయి, ఆయుధాలు అమ్ముకోవడం కోసం యుద్ధాలను ప్రేరేపిస్తూ ఉన్నాయి. అందుకనే ప్రపంచంలో శాంతి కావాలంటే, ప్రపంచంలో ప్రజలపైన భారాలు లేకుండా, నిరుద్యోగం లేకుండా ప్రజలు జీవించాలని చెప్పంటే కూడా సామ్రాజ్యం యొక్క దోపిడీ యొక్క విధానాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇవాళ లెనిన్ చెప్పినట్టుగా ఈ ఆర్థిక సంక్షోభాలకి లేదు ఇలా ఈ యుద్ధాలకి అన్నిటికీ కూడా దాని సోషలిజం తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదు అని చెప్పేసి లెనిన్ ఏమైతే చెప్పాడో అది రుజువు అయిపోయింది. ఆయన మార్క్సిజాన్ని అభివృద్ధి చేయడంతో పాటు విప్లవాన్ని, సిద్ధాంతాన్ని మనం సాధించాలని చెప్పంటే ఒక విప్లవకర పార్టీ ఉండాలని చెప్పన్నాడు. విప్లవ పార్టీని నిర్మించాడు లెనిన్. నిర్మించడమే కాదు, బౌద్ధ పార్టీలకి భిన్నంగా ఎలా ఉండాలో కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేసి నిర్మాణం ఉండాలని చెప్పి నిర్మాణాన్ని కూడా లెనిన్ తీసుకొచ్చాడు. ఇవాళ ప్రపంచం అంతా కూడా లెనినిస్ట్ సూత్రాలను మనం అనుసరిస్తూ ఉన్నాం. అందుకే లెనిన్ యొక్క పైగా చాలా ఆశ్చర్యం ఏంటంటే ఇన్ని పనులు నిర్వహించిన వాడు, లెనిన్ నిర్వహించిన ప్రతి కర్తవ్యం కూడా ఒక జీవితకాలం పట్టేది. కానీ ఒకే కాలంలో అన్ని నిర్వహించిన లెనిన్ కేవలం 55 ఏళ్ళలోపు చనిపోయాడు. ప్రపంచ నాయకుల్లో తక్కువ సమయం జరిపినటువంటి వయసులో చిన్నవాడు కామ్రేడ్ లెనిన్. అయినా సరే ఉన్నంత కాలంలో నిరంతరం అధ్యయనము, పోరాటాలు, సమావేశాలు, ఎత్తుగళ్ళు, ప్రజలతో చర్చించడాలు, పత్రికలు తీసుకురావటం, పత్రికలు నడపటం,
బహుముఖంగా ఒకేసారి ఇన్ని రకాల పనులు చేయడం అనేది నిజంగా అసాధారణమైంది, అసాధ్యమైంది. లెనిన్ సాధ్యం చేశాడు. అంత గొప్ప విప్లవ నాయకుడు, ప్రపంచ నాయకుడుగా లెనిన్ ఉన్నాడు. లెనిన్ యొక్క మార్గం, ఆయన అనుసరించే విధానం ఇప్పటికి కూడా మన అందరికీ కూడా అనుసరించి తెలియజేసుకుంటూ లెనిన్కి మన అందరి తరపున జవాబులు అర్పిస్తూ జోహార్ కామ్రేడ్ లెనిన్, జోహార్ కామ్రేడ్ లెనిన్. వర్ధిల్లాలే మార్క్సిజం లెనినిజం, నశించాలే సామ్రాజ్యవాదం.